గారు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడున్నటువంటి విగ్రహానికి పూలమాల వేయడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఈ రోజు డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ పూల విగ్రహం వేయడమే మా కాదు, ఆయన ఆశయాలను మనమందరం కూడా కలిసికట్టుగా ఆయన ఆశయాలను ఎప్పుడైతే సాధిస్తామో అప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నాడన్నా, సమానత్వంతో బతుకుతున్నాడన్నా, ఈ రోజు అసమానతలు తొలగి సమానత్వంతో అందరం కూడా ఐకమత్యంగా అందరికీ కూడా అవకాశాలు ఈ రోజు లభిస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్. ఎందుకంటే ఆయన జీవితమే ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం. ఈ రోజు డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ జయంతి ఏ ఒక్క వర్గానికి సంబంధించింది కాదు, భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ ఆశయాలు కూడా అనునిత్యం ఆయన ఆశయాలను సాధించడానికి ఎంతవరకైనా మనం పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికి ఇక్కడ వచ్చిన అంబేద్కర్ 135వ వర్ధంతికి అందరికీ నమస్కారము. మాకు ముఖ్య గమనిక ఏమనగా చంద్రబాబు నాయుడు సార్కి ఒకటి చెప్పగలము, ప్రతి మండలంలో అంబేద్కర్ విగ్రహం ఉంది. పల్లెటూరులో అసలు ఎక్కడ చూసినా పల్లెటూరులో విగ్రహాలు లేదు. సార్ సమక్షంలో ప్రతి మండలంలో ఒకరిని ఎంచుకొని ప్రతి గ్రామానికి అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఆయన ద్వారా ముందుకు తీసుకెళ్ళాలి. అంబేద్కర్ దేవునిగా పల్లెటూరులో మేము పూజిస్తాం. ఖచ్చితంగా సార్ చంద్రబాబు నాయుడు సార్ మాకు సహాయం చేయాలి. ప్రతి పల్లెటూరులో ఒక ఆదోని మండలానికి ఒకరిని ఎన్నుకొని ఆదోని మండలంకి ఒకరిని ఎన్నుకొని వాళ్ళ ద్వారా ప్రతి గ్రామానికి అంబేద్కర్ విగ్రహం పెట్టించాలని ఒక ఎస్సీ కుటుంబానికి చెందిన మా నాగనపల్లి విలేజ్ రవి టీడీపీ కార్యకర్త.